మన ఎప్పటి సమస్యలకు ఎప్పటిదో ఒక పాత పుస్తకంలో పరిష్కారం వెతకడం అసలు సాధ్యమేనా? ఈరోజు మనం యాకోబు పత్రికలోంచి స్ఫూర్తి పొందుదాం. జీవితంలో కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినప్పుడు ఒక వివేకవంతమైన దారిని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సరే, ఇంకెందుకాలస్యం, మొదలుపెట్టేద్దాం. మనందరం లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఈ ప్రశ్నను ఫేస్ చేసి ఉంటాం కదా. అది కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా మన నమ్మకాలకు సంబంధించిన విషయాలు కావచ్చు. కొన్నిసార్లు సరైన దారి ఏదో తేల్చుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. ఈ డైలవానే మన ఈరోజు అన్వేషణకు స్టార్టింగ్ పాయింట్. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. క్రైస్తవ మతంలో అంత పెద్ద సంస్కర్త ఈ పుస్తకాన్ని ఎందుకంత కఠినంగా విమర్శించాడు? బహుశే ఈ హిస్టారికల్ కాంట్రవర్సీనే మనకొక క్లూ ఇస్తోందేమో. ఈ పుస్తకంలో మనం అనుకున్న దానికన్నా లోతైన విషయమేదో ఉందని. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు దీన్ని గడ్డిపోచ పత్రిక అనడం వెనుకున్న కథేంటో చూద్దాం. ఆ తర్వాత లైఫ్లో మనకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కోడానికున్న 2 రకాల దాళ్లు, అసలు వివేకమంటే ఏంటి, దానికోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్వేషణ, ఇక చివరగా ఈ రోజుల్లో దాని విలువ ఏంటో చర్చిద్దాం. మార్టిన్ లూథర్ లాంటి వ్యక్తికి ఈ పుస్తకంతో వచ్చిన చిక్కేంటంటే, ఒక పక్క ఏమో కేవలం విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తికి రక్షణ కలుగుతుందని పౌలు చెప్తాడు. కాని ఇంకో పక్క యాకోబు పనులు అంటే క్రియలు లేని విశ్వాసం చచ్చిపోయిన దాంతో సమానం అంటాడు. ఈ రెండూ ఒకదానికొకటి ఆపోజిట్గా కనిపిస్తున్నాయి కదా. అదే అసలు వివాదానికి కారణం. అందుకే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ చారిత్రక చర్చ నుండి కాసేపు పక్కకొచ్చి మనందరి జీవితాలకు సంబంధించిన ఒక కామన్ పాయింట్కి వద్దాం. సవాళ్లను ఎదుర్కోవడం. ఇదే యాకోబు పత్రికకు గుండెకాయలాంటిది. ఎందుకంటే కష్టాలు, పరీక్షలు ఇవి మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం. ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్. యాకోబు ఇక్కడ పైరస్మోస్ అనే ఒక గ్రీకు పదాన్ని వాడి దాని ద్వారా మనకు ఎదురయ్యే 3 రకాల విషయాలను కవర్ చేస్తున్నాడు. అవి మనల్ని పరీక్షించే శ్రమలు, మనల్ని బలంగా మార్చే పరీక్షలు, ఇంకా మనల్ని పక్కదారి పట్టించే ప్రలోభాలు. అంటే మన లైఫ్లో వచ్చే ప్రతి ఛాలెంజ్, అది బయటినుంచి వచ్చే కష్టమైనా లేదా మన లోపలి నుంచి వచ్చే టెంప్టేషనైనా అన్నీ ఈ కోవకే చెందుతాయన్నమాట. ఇక్కడో ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఈ పరీక్షలనేవి కేవలం పేదవాళ్లకో లేదా కష్టాల్లో ఉన్నవాళ్లకో మాత్రమే వస్తాయని అనుకోవడానికి లేదు. పేదవాడు తన పేదరికం వల్ల దేవుణ్ణి నిందించే ప్రమాదముంది. మరి ధనవంతుడు తన ఐశ్వర్యం వల్ల గర్వంతో దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదముంది. అంటే మన పరిస్థితి ఏదైనా సరే మనందరం మనదైన సవాళ్లను ఎదుర్కొంటామన్నమాట. ఓకే, మరి జీవితంలో ఇలాంటి పరీక్షలు, నిర్ణయాలు ఎదురైనప్పుడు కరెక్ట్ దారి ఎలా కనుక్కోవాలి? దీనిపై మనకు బేసిక్గా 2 రకాల ఆలోచన విధానాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది గైడెన్స్ని ఎలా చూస్తారంటే, దేవుడు మన లైఫ్కి ఆల్రెడీ ఒక నిధిపటం అంటే ఒక ట్రెజర్ మ్యాప్ గీసిపెట్టాడని, మన పని దాన్ని కనుక్కోవడమేనని అనుకుంటారు. ప్రతి నిర్ణయానికి ఒకే ఒక్క సరైన సమాధానం ఉంటుందని నమ్ముతారు. దానికోసం ఏదో ఒక గుర్తు, ఒక సూచన కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ నిధిపటం ఆలోచనతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పటం క్లియర్గా కనబడినప్పుడు భయపడిపోతాం, టెన్షన్ పడతాం, దేవుని నుండి ఎలాంటి గుర్తు రావట్లేదని నిరాశ చెందుతాం. కొన్నిసార్లు నాకు దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. లేదా సరైన గుర్తు కోసం వెయిట్ చేస్తూ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం. ఇక్కడే అస్సల్ మ్యాటర్ ఉంది. యాకోబు మనకిచ్చేది ఒక మ్యాప్ కాదు, ఒక పరికరాల పెట్టే, ఒక టూల్ కిట్ అన్నమాట. జీవితమనే జర్నీలో మనకు ఎదురయ్యే ఏ మలుపునైనా, ఏ ఛాలెంజ్నైనా ఫేస్ చేయడానికి కావలసిన టూల్స్ని ఇది మనకిస్తుంది. ఒకే ఒక్క దారి కోసం వెతకడం కాదు, ఏ దారిలోనైనా సరే వివేకంతో నడవగలిగే కెపాసిటీని పెంచుకోవడం ముఖ్యం. అయితే మరి మనకు టెన్షన్ పెట్టే ఈ నిదుపటం పద్ధతికి ఆల్టర్నేటివ్ ఏంటి? అదే యాకోబు చెప్పే ప్రాక్టికల్, పవర్ఫుల్ వివేక మార్గం. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాక్యమే మన మొత్తం డిస్కషన్కి సెంటర్ పాయింట్. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, మనం అడగాల్సింది ఒక సైన్ గురించో, ఒక మ్యాప్ గురించో కాదు. మనం అడగాల్సింది జ్ఞానం. అంటే పాసివ్గా ఏదో గుర్తుకోసం ఎదురుచూడటం కాదు, యాక్టివ్గా జ్ఞానాన్ని అడగడం. యాకోబు ఇక్కడ వాడిన పదం సోఫియా, అంటే జ్ఞానం. కాని ఇక్కడ జ్ఞానమంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ప్రాక్టికల్ విజ్డమ్.
అంటే సరైన జడ్జ్మెంట్ ఇవ్వగల సామర్థ్యం, లైఫ్లో వచ్చే కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా తెలివిగా నడుచుకునే స్కిల్. మరి ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి? ఇదొక మల్టీస్టెప్ ప్రాసెస్. ఫస్ట్, ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగాలి. సెకండ్, బైబిల్ నుండి ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. థర్డ్, మనం ఎదుర్కొంటున్న సమస్య గురించి సమాచారం సేకరించాలి. ఫోర్త్, మనకన్నా అనుభవం ఉన్నవాళ్ల సలహా తీసుకోవాలి. అండ్ ఫైనలీ, మన సొంత అనుభవాల నుండి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఈ 5 కలిస్తేనే మనకు సరైన జడ్జ్మెంట్ చేసే కెపాసిటీ వస్తుంది. ఈ జ్ఞానం కోసం వెతకడం అనేది ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది ఒక గ్లోబల్ స్టోరీ, ఒక యూనివర్సల్ హ్యూమన్ స్టోరీ. ఈ సందేశం ఎంత విలువైందో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 100 సంవత్సరాలుగా గుర్తిస్తూనే ఉన్నారు. దీనికి మన తెలుగులోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. యాకోబు పత్రికలోని ఈ మాటల్ని, ఈ జ్ఞానాన్ని తెలుగు ప్రజలకు చేర్చడానికి శతాబ్దాలు పట్టింది. 18వ శతాబ్దంలో మొదలైన ఈ ప్రయత్నం 19వ శతాబ్దంలో ఒక రూపుకొచ్చి ఇంకా ఈరోజుకీ కొనసాగుతూనే ఉంది. అంటే చూడండి, ఈ జ్ఞానం ఎంత విలువైనదో చెప్పడానికి ఈ జర్నీనే ఒక సాక్ష్యం. చూసారా, ఈ జ్ఞానాన్ని అందరితో పంచుకోవడానికి ఎంత కష్టపడాల్సొస్తుందో. ఒక భాష నుండి ఇంకో భాషలోకి మార్చడమంటే కేవలం పదాలు మార్చడం కాదు, దానిలోని ఆత్మని, దానిలోని భావాన్ని అందించడం. ఆ మెసేజ్ అంత విలువైనది కాబట్టే అంత కృషి జరిగింది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి మన మోడర్న్ వరల్డ్లో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్కి అప్లై చేసి చూద్దాం. నాలెడ్జ్ వర్సెస్ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. గైడెన్స్ అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడే అద్భుతంలా, మెరుపుల్లా రాదు. అది ప్రార్థన, స్టడీ, ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నెమ్మదిగా పెంచుకునే వివేకం, సరైన జడ్జ్మెంట్ ద్వారా వస్తుంది. ఇది అంత డ్రమాటిక్గా ఉండకపోవచ్చు, కాని చాలా ఎక్కువ నమ్మదగినది. ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ సముద్రంలో బతుకుతున్నాం. ఎక్కడ చూసినా సమాచారమే. ప్రతిరోజూ మనమీద వేల కొద్ది విషయాలు వచ్చి పడుతుంటాయి. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఫ్లోలో కేవలం విషయాలు తెలుసుకోవడం నుండి నిజంగా అర్థం చేసుకుని సరైన జడ్జ్మెంట్ ఇవ్వగలిగే జ్ఞానం వైపు మనం ఎలా ప్రయాణించాలి? ఈ ప్రశ్న మనందరి కోసం.